వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 2004 ముందు జరిగినట్టుగా దేశంలో పెద్ద నగరాల్లో బాంబు దాడులు భారీ ఎత్తున జరగలేదు అని నేను వీడియోలో చెప్తే, పుల్వామాలో జరగలేదా, పఠాన్ కోటలో జరగలేదా అంటూ మోడీ దేశులు చాలా లాజిక్లు తీశారు. 2014 ముందు కూడా ఆ 10 సంవత్సరాలలో బోర్డర్ జిల్లాలో భారీ ఎత్తున టెర్రర్ దాడులు జరిగాయి. అయితే వాటితో పాటు దేశం నడి బొడ్డున ఉండే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, వారణాసి వంటి అతి ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఒకే నగరంలో 2-3 చోట్ల కూడా దాడులు జరిగాయి. పుల్వామా, పఠాన్ కోట్ దాడులను, ముంబై, హైదరాబాద్ వంటి చోట దాడులను ఒకే గాట కడుతున్నారు అంటే వాళ్ళకు మోదీ మీద ఎంత ద్వేషం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళు రోజు లోకల్ ట్రైన్స్ లో పుల్వామా ఆఫీస్కి వెళ్తారా? వాళ్ళ భార్యలు పఠాన్ కోట్ సాయిబాబా గుడికి, వాళ్ళ కాలేజీ పిల్లలు కాశ్మీర్లో గోకుల్ చాట్కి, వాళ్ళ చిన్న పిల్లలు శ్రీనగర్ లుంబిని పార్కుకు వెళ్తారేమో నాకైతే తెలియదు. మేం మాత్రం దేశం నడిబొడ్డున ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో అని భయం లేకుండా గతంలో కంటే అతి భద్రంగా జీవిస్తున్నాం. చాలా కాన్ఫిడెంట్ గా ఆ విషయాన్ని చెప్పగలను. ఇక 2004 నుంచి 14 మధ్య ముఖ్యమైన బాంబు దాడుల లిస్టు గురించి ఈ వీడియో ద్వారా అందిస్తా. ఈ పాపం ఎవరిది? వీటి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారు అని తెలిసినా గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది ఈ మోడీ ద్వేషులు చెప్పాలి. 2014 తర్వాత ఈ బాంబు దాడులకు కారణమైన వారిని పాక్ లో గుర్తు తెలియని వాళ్ళు ఎలా లేపేశారు? ఒక్కొక్కరిని లేపేయడం దురంధర్ 2లో ప్రేక్షకులు కల్లారా చూస్తూ ఉద్వేగం పొందుతూ ఉంటే ఆ సినిమాను ప్రాపగండ సినిమా అంటున్నారు. అంటే వారి కుటుంబ సభ్యులు, దగ్గర వారు ఎవ్వరు బాంబు దాడుల్లో పోవడం, తీవ్రంగా గాయపడటమో జరగలేదు. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక 2004 నుంచి 2014 మధ్య మన్మోహన్ సారథ్యంలో పక్కా సెక్యులర్ ప్రభుత్వం ఉండేది. దానిలో మళ్ళీ పక్కా ఎర్ర భావజాలం మరియు మైనారిటీ భావజాలం, హిందూ ద్వేషం గల ఒక గుంపుని సోనియా గాంధీ ఆధ్వర్యంలో తయారు చేసి దానికి నేషనల్ అడ్వైజరీ కమిటీ లేదా ఎన్యూసీ అని పేరు పెట్టి ఆ ముఠాలో అరుణారాయ్, హర్షిమందర్, బ్రెజిలియన్ అవాంజలిస్ట్ జాన్ డ్రైస్, శ్యామ్ పిట్రోడా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జాన్ దయాల్ వంటి వారిని నియమించారని సోషల్ మీడియాలో చాలా మంది వార్తలు రాస్తూ ఉంటారు. ఇక ప్రధాని మరియు మంత్రి మండలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ చట్టాలు చేయాలనేది వీళ్ళే శాసించేవారట. అంటే 10 సంవత్సరాలు పూర్తిగా అసలు సిసలైన హిందూ ద్వేష సెక్యులర్ ప్రభుత్వం ఉండేది. మరి అటువంటి సుడో సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ లో ఇస్లాంకి ప్రమాదం లేదు, అలాగే దేశంలో ముస్లింలకు ప్రమాదం లేదు. ఆ పరిస్థితుల్లో పాక్ వంటి ఇస్లామిస్ట్ దేశం ఏం చేయాలి? భారత్ లో సెక్యులర్ ప్రభుత్వం హయాంలో తన దేశ ఇస్లామిక్ ఉగ్రవాదులచే దాడులు జరగకుండా చూడాలి, సెక్యులర్ ప్రభుత్వానికి మచ్చ రాకుండా చూడాలి. కానీ జరిగిందేంటి? ఈ ఉదార సెక్యులర్ ప్రభుత్వాన్ని పాక్ ఒక చవట ప్రభుత్వంగా తీసుకొని భారత్ ఇస్లామిక్ ఉగ్రవాద దాడులతో భారత్ లో గల అన్ని పెద్ద నగరాలను గడగడలాడించి వేలాది మంది చావులకు, గాయాలకు కారణమైంది. 2008లో 26/11 దాడుల్లో మన దేశ ఆర్థిక వెన్నెముక అయిన ముంబైని లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి వందల మంది ప్రాణాలు తీశారు. దేశం నడి ఒడ్డున దేశ ఆర్థిక రాజధాని మీద దాడి అంటే ఇది మన దేశం మీద ప్రత్యక్ష యుద్ధమే. అందువల్ల మనం ప్రతీకార దాడులు చేద్దామని అప్పుడు ఆర్మీ చీఫ్ మన్మోహన్ ని అడిగితే అనుమతి ఇవ్వలేదు. కారణం పాక్ పై దాడులు వద్దు అని అమెరికా ఒత్తిడి చేసిందని ఆ మధ్య మాజీ హోంమంత్రి చిదంబరం చెప్పారు. కానీ 26/11 వెంటనే పాక్ మీద భీకర దాడులు చేసి ఉంటే ప్రపంచమంతా మన వెనుక నిలిచి ఉండేది. పాక్ కి శాశ్వతంగా బుద్ధి వచ్చేటట్టు చేసి ఉండేవాళ్ళం. ఒక బంగారు అవకాశాన్ని వదిలేశాం. అందుకే 2008 తర్వాత కూడా 2014 వరకు పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత్ లో వారికి నచ్చిన నగరంలో నచ్చిన సమయంలో దాడులు చేసి భారీ ప్రాణ ఆస్తి నష్టం కలుగజేశారు. అయినా ఏనాడు పాక్ మీద దాడి చేయమని మన సాధారణ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు. అయితే మన సామాన్య జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ. ఆ దాడులు అన్నీ మర్చిపోయాం. 2014 తర్వాత దేశం నడిబొడ్డు నగరాల్లో ఎక్కడా పెద్ద బాంబు దాడులు జరిగి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొన్న కాశ్మీర్ లో పుల్వామా యాత్రికుల మీద దాడి తర్వాత ప్రభుత్వం ఏం చేయడం లేదని మాత్రం ప్రశ్నిస్తుంటాం. ఒకసారి అందరికీ గుర్తు చేయడానికి 2004 నుంచి 2014 మధ్య దేశం నడిబొడ్డు నగరాల్లో సామాన్య ప్రజలు ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారో మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడులకు సంబంధించి సంక్షిప్త జాబితాని చెప్తున్నాను, కావాలంటే నోట్స్ చేసుకోండి. 15 ఆగస్టు 2004 ధేమాజీ అస్సాం కళాశాల పెరేడ్ లో బాంబ్, 18 మంది మరణించారు, 40కి మంది పైగా గాయపడ్డారు. అక్టోబర్ 2, 2004 డిమాపూర్, నాగాలాండ్ రైల్వే స్టేషన్ మరియు మార్కెట్లలో 2 బాంబులు దాడులు, 30 మంది మరణించారు, 100కు పైగా గాయపడ్డారు. ఎన్ఎస్సిఎన్ హిజ్బుల్లా ముహిద్దీన్ దీనికి కారణం. ఇక 29 అక్టోబర్ 2005 ఢిల్లీ మార్కెట్లో పహర్గంజ్, సరోజినీ నగర్ మరియు బస్సులో 3 చోట్ల బాంబులు, 63 మంది మరణించారు, 210 మంది గాయపడ్డారు. చేసింది ఇస్లామిక్ రివల్యూషనరీ ఫ్రంట్. ఇక డిసెంబర్ 28, 2005 బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కాల్పులు, 1 మరణం, 4 గాయాలు. లష్కరే తోబా ఎల్ఈటి దీన్ని చేసింది.
మార్చి 7, 2006 వారణాసి ఉత్తరప్రదేశ్లో ఆలయం మరియు రైల్వే స్టేషన్లలో 2 బాంబులు, 21 మంది మరణించారు, 60 మంది గాయాలయ్యారు. ఇది చేసింది కూడా ఎల్ఈటి. ఇక జూలై 11, 2006 ముంబై లోకల్ రైల్లో 7 బాంబు దాడులు, 209 మంది మరణం, 700 మందికి పైగా గాయాలు. ఎల్ఈటి మరియు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా SIMI సిమి సంబంధం కలిగి ఉంది. ఇక ఆగస్టు 25, 2007 హైదరాబాద్ లుంబిని పార్క్ మరియు గోకుల్ చాట్ లో 2 బాంబులు, 42 మంది మరణం, 60 మంది గాయాలు. హర్కత్ ఉల్ జిహాద్ ఆల్ ఇస్లామీ మరియు ఎల్ఈటికి అనుమానం ఉంది దీని మీద. ఇక మే 13, 2008 జైపూర్ రాజస్థాన్ మార్కెట్లలో 9 చోట్ల బాంబు దాడులు, 63 మంది మరణించారు, 200 మంది గాయపడ్డారు. హుజీ ఎల్ఈటి మరియు సిమికి సంబంధం ఉందని చెప్పారు. 26 జూలై 2008 అహ్మదాబాద్ గుజరాత్ మార్కెట్లు మరియు ఆసుపత్రులలో 21 చోట్ల బాంబు దాడులు, 56 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ దీన్ని చేసినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 13, 2008 ఢిల్లీ మార్కెట్లో 5 చోట్ల బాంబు దాడులు, 30 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారు. ఐఎం బాధ్యత స్వీకరించింది. ఇక నవంబర్ 26, 2008 ముంబై హోటళ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర స్థలాలపై ఒకేసారి పలు బాంబు దాడులు, 166 మంది మరణించారు, 293 మంది గాయాలయ్యారు. ఎల్ఈటి నిర్వహించింది. హఫీజ్ సయీద్ మాస్టర్ మైండ్ దీని అనుకున్నారు. ఫిబ్రవరి 13, 2010 పూణే మహారాష్ట్ర జర్మన్ బేకరీలో బాంబు దాడి జరిగింది, 17 మంది మరణం, 60 మంది గాయాలయ్యాయి. ఐఎం మరియు ఎల్ఈటి దీన్ని చేసినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 7, 2010 వారణాసి ఉత్తరప్రదేశ్ శీత్లా ఘట్ లో బాంబు పేలుడు, 2 మరణం, 20 మందికి గాయాలు. ఐఎం బాధ్యత స్వీకరించింది. జూలై 13, 2011 ముంబై మార్కెట్లలో 3 చోట్ల బాంబు దాడులు, 26 మంది మరణం, 130 మందికి గాయాలు. ఐఎం మరియు ఎల్ఈటి దీన్ని చేసింది. సెప్టెంబర్ 7, 2011 ఢిల్లీ హైకోర్టు గేటు వద్ద బాంబు దాడి, 15 మంది గాయాలు, 70 మంది గాయాలు. హుజీ బాధ్యత స్వీకరించింది. ఇక 25 ఆగస్టు 2012 బోధ్ గయా బీహార్ బౌద్ధ స్థలాల వద్ద తక్కువ తీవ్రత బాంబులు, 10 మందికి మరణం, 5 మందికి గాయాలు. దీని వెనుక ఐఎం ఉంది. ఇక 21 ఫిబ్రవరి 2013 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి వద్ద 2 బాంబు దాడులు, 18 మంది మరణం, 100 మందికి గాయాలు. ఐఎం బాధ్యత తీసుకుంది. ఏప్రిల్ 17, 2013 బెంగళూరు బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు, 5 మంది మరణించారు, 16 మంది గాయాలయ్యాయి. ఐఎంపై అనుమానం ఉంది. ఇక జూలై 7, 2013 బోధ్ గయా బీహార్ మహాబోధి ఆలయంలో సీరియల్ బాంబులు, 2 మరణించారు, 5 గాయాలయ్యారు. దీనికి ఐఎంతో సంబంధం ఉంది. ఇక అక్టోబర్ 27, 2013 పాట్నా బీహార్లో మోడీ ర్యాలీలో సీరియల్ బాంబు దాడులు, 6 మరణించారు, 80 మందికి గాయాలయ్యాయి. ఐఎం బాధ్యత స్వీకరించింది. 1 మే చెన్నై ట్రైన్ బ్లాస్ట్, 1 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద చర్యల ఆధారంగా మొత్తం అధికారికంగా మరణించిన వారు సుమారు 750, మొత్తంగా గాయపడిన వారు సుమారు 2250. ఇక ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల 10 సంవత్సరాల్లో ఒకటికి మించి ఎక్కువ దాడులు జరిగాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, వారణాసి, అహ్మదాబాద్, హైదరాబాద్, జైపూర్, పూణే, పాట్నా, గయా, చెన్నై పైన చెప్పినవి కాకుండా ఒక్క జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే 2004 నుంచి 2014 మధ్య మన్మోహన్ పాలనలో 7,217 సంఘటనలు జరిగి 2,829 మంది పౌరులు మరియు భద్రతా దళాలు చనిపోగా ఎన్నో వేల మంది గాయాల పాలయ్యారు. అదే జమ్మూ కాశ్మీర్లో 2014 నుంచి 2024 మధ్య మోదీ పాలనలో 2,242 సంఘటనలు జరిగి 915 మంది పౌరులు మరియు భద్రతా సిబ్బంది చనిపోయారు. అంటే సుమారు 70% బాంబు దాడులు, దానికి చెందిన మరణాలు తగ్గాయి. అయినా మోదీ మొహం కొందరికి నచ్చదు. మేం మా బంధువులం, స్నేహితులం. దేశంలో నడిబొడ్డున ఉన్న నగరాల్లో ఉగ్రవాదుల బాంబు దాడుల్లో చావడానికి కూడా సిద్ధపడతాం. కానీ మోదీ బెటర్ పాలకుడు అంటే చచ్చిన ఒప్పుకోమనే మూర్ఖులు ఉన్నారు. ఈ దాడులకు కారణమైన వారిని ఎలా లేపేశారు? దురంధర్ 2లో మళ్ళీ చూసి గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా దురంధర్ 2 సినిమా చూస్తే వీళ్ళ లేపేసినప్పుడు ఈలలేయకుండా వదలకుండా ఉండం. కేరింతలతో థియేటర్ మోగిపోతుంది. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.